వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. నెల్లూరు జిల్లాలో ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేశారు. ఆ ఎమ్మెల్యేలు బలమైన అభ్యర్థుల్ని ఓడించడం జరిగింది. ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో ఇప్పటికీ 5 సార్లు గెలిచారని కొంతమంది చెప్తుంటే 6 సార్లు గెలిచారని కొంతమంది చెప్తున్నారు. సో మొత్తానికి అన్నిసార్లు గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేని నల్లపరెడ్ల కంచు కోటని బద్దలు కొట్టారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి. ఇది సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నల్లపురెడ్ల కంచుకోట అంటారు కోవూరు నియోజకవర్గాన్ని. అటువంటి కంచుకోటలో అది కూడా 50,000 సుమారుగా 50,000 మెజార్టీతో గెలవడం అనేది చిన్న విషయం కాదు. అది ఇంతవరకు గెలవనటువంటి ఒక మహిళా ఎమ్మెల్యేగా, అంటే ఇంతవరకు కోవూరు నియోజకవర్గంలో మహిళా ఎమ్మెల్యే గెలిచినటువంటి సందర్భాలు లేవు. ఇంతకుముందు తుపాకుల మునెమ్మ పోటీ చేసినా కూడా గెలవలేదు. సో ఇప్పుడు అది కూడా సుమారుగా 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. అలాగే సూలూరుపేట నియోజకవర్గం తీసుకుంటే సూలూరుపేట నియోజకవర్గంలో కూడా నెలవల విజయశ్రీ సుమారుగా 30,000 ఓట్ల మెజార్టీతో, అది కూడా కిలివేటి సంజీవయ్య మీద. కిలివేటి సంజీవయ్య గతంలో రాష్ట్ర స్థాయిలోనే హయ్యెస్ట్ మెజార్టీ వచ్చినటువంటి నాయకుల్లో ఒకరు. అటువంటి ఓ నాయకుడిని ఓడించడం, అది కూడా బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు క్లీన్ స్వీప్ చేసిన పార్టీ అన్ని దగ్గర జిల్లాలో పూర్తిగా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితుల్లో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి సూలూరుపేట నియోజకవర్గంలో నెలవల విజయశ్రీ 30,000కు పైగా మెజార్టీతో గెలవడం జరిగింది. సో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు మహిళలు కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మహిళలకైతే ఇది చాలా ప్రత్యేకమైనటువంటి వార్తగా మనం చెప్పొచ్చు. అది కూడా కోవూరు నియోజకవర్గంలో 50,000కు పైగా మెజార్టీతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సూలూరుపేట నియోజకవర్గంలో 30,000 మెజార్టీతో నెలవల విజయ్. ఈ ఇద్దరు మహిళలు కూడా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు నెల్లూరు జిల్లా నుంచి. సో వీరికైతే ఆల్ ద బెస్ట్ చెప్తుంది సాస్ టీవీ.